ఇవైతే అన్నంతో చేసిన పూరీలండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఉట్టినే కూడా తినేస్తారు, అంత బాగుండే పూరి అండి. ఇవైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే పూరి అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి ఈ పూరీలు అయితే. నేనైతే అన్నంతో చేశానండి. చాలా వెరైటీగా ఉన్నాయి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూస్తారు. చూసారా ఎలా పొంగిందో? లోపలైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ యొక్క వీడియో ఏంటంటే ఒక కప్పు రైస్ అండి. అన్నంతో, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ అన్నంతో అయితే పూరి చేస్తున్నా. అది ఎలా ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం. అన్నంతో పూరి అండి. ఇదైతే నేను మధ్యాహ్నం మిగిలిన అన్నంతో అయితే చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటాయి పూరీలు అనేవి, పొంగుకుంటా చాలా బాగుంటాయి. ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేశారంటే చాలా బాగా ఇష్టంగా ఇంటిల్లి బాది తింటారండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మిగిలిన అన్నము, అలానే ఒక కప్పు గోధుమ పిండి, ఇందులోనే కొద్దిగా నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, అలానే జీలకర్ర పొడి అయినా తీసుకోవచ్చు, అలానే ధనియా పౌడర్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ధనియా పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే అన్నంని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదైతే మెత్తగానే ఉంది. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి. ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఇక్కడ అన్నం అయితే ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా వెడల్పాటి బౌల్లో అయితే వేసుకున్నామంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ అన్నం అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనమైతే అన్నీ తీసేసుకున్నాం కదా. ఉప్పు, కారం, పసుపు, అలానే ధనియా పౌడరు, కొద్దిగా నువ్వులండి. నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అలానే కొద్దిగా జీలకర్ర మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ అన్నము, ఉప్పు, కారం, పసుపు ఇలా మొత్తం అయితే అంతా వేసేసుకొని చూసారా ఇలా మిక్స్ చేసుకోవాలండి. అలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిని కూడా వేసేసుకొని తడుపుకోవడమే. వాటర్ అయితే అసలు పట్టదండి. మనకు దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ ఏమీ అవసరం పడదు. చూసారా మెత్తగా పూరీ పిండిలా అయితే మనమైతే ఇలా చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉండే పూరీలండి. రోజు ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా, చూడండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా అయితే చేసేసుకున్నాము. చూడండి ఇలా చపాతీ పిండిలా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. కొద్దిగా నానుతుంది, అప్పుడు పూరీలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి, మెత్తగా సాఫ్ట్గా. చూసారా చపాతీ పిండిలా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ పూరీలోకి బొంబాయి చట్నీ అయినా, మామూలు చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, ఏదైనా కర్రీ అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. పల్లి చట్నీ అండి. పల్లి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. పొంగనాల్లో పైన, దోశలో పైన, ఇడ్లీలో పైన చాలా బాగుంటుంది ఇలా చేశారంటే. దీనికైతే ఫస్ట్ 1/2 కప్పు పల్లీలు, కొబ్బరి గిన్నె అండి. ఇది పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అలానే చిన్నది ఒక ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నామంటే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకున్నాము. చూడండి ఇలా చిన్న మంట మీద పల్లీలు అనేది వేయించుకోవాలి. పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్కకు తీసుకుంటాము. చూడండి ఇలా పక్కకి తీసుకుంటున్నాను. చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇక్కడ ఆనియన్, టమోటో అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటారు. చివరగా కొద్దిగా కొత్తిమీర
అలానే పుదీనా వేసుకున్నామంటే మరింత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా అయ్యాక మనం చట్నీ చూడండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఫస్ట్ అయితే ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాం. చూడండి ఇలాంటి బౌల్లో వేసేసుకొని పోపు అయితే పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ. చూడండి కొద్దిగా అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు అయితే పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా మినపప్పు, శనగపప్పు, అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు చిన్న మంటలు పెట్టేసుకొని ఇలా పోపు వేసుకోవాలి. చూడండి ఇలా వేయక కొద్దిగా మిరపకాయ ఆ రెండు వేసుకున్నాక పోపు అయితే రెడీ. చూడండి పోపులో చట్నీ అయితే చట్నీలో పోపు అయితే వేసేసాను. అంతే. ఒక 5 నిమిషాల తర్వాత మెత్తగా అయింది. ఇక్కడ ఇప్పుడు పూరి అయితే చేసేసుకోవచ్చండి. ఒక 2-3 అయితే చిన్న ముద్దలుగా చేసుకొని పూరిలా తిక్కోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ఉండలుగా చేసేసుకొని మనం రౌండ్గా ఇలా తిక్కోవాలండి. మనం పొడి పిండితో అయితే తిక్కున్నామంటే సరిపోతుంది. ఈ పూరీలు మెత్తగా రౌండ్గా వచ్చేస్తాయి. చూసారా? ఇక్కడైతే ఈ గోధుమ పిండి ఉంటుంది కదా, దీంతో ఇలా అద్దేసి ఇక్కడ రౌండ్గా చేసుకోవడం. చూడండి అలానే స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఒక పక్క ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇక్కడ పూరి కూడా రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవడమే. చూసారా? నేనైతే ఇలా చేసుకున్నా అండి పొడి పిండితో అయితే. ఇంకా మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, అలానే మందం కావాలంటే మందం కూడా చేసేసుకోవచ్చు అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 పూరీలు అయితే తిక్కానండి. ఇప్పుడైతే నేను ఒకటి వేసి చూసేద్దాము. ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి. చూడండి ఇక్కడ మనం పూరీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడైతేనే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయి కూడా. చూసారా? ఇలా చూసారా ఫ్రెండ్స్, రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, పూరి అయితే రెడీ. ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. చూడండి అదేవిధంగా ఇంకొకటి కూడా కాల్చింది చూపిస్తాను. చూసారా? ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, పూరి అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా పొంగిందో? చూసారా అండి, చాలా వేడిగా ఉంది. ఇక్కడ సర్వింగ్ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పూరీలు అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇక్కడైతే నేను పల్లీ చట్నీ చేశానండి, అదే పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూరి అయితే ఎంత బాగా పొంగిందో. చూసారా? లోపలంతా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పల్లీ చట్నీలో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5 నిమిషాల తర్వాత మెత్తగా అయింది. ఇక్కడ ఇప్పుడు పూరి అయితే చేసేసుకోవచ్చండి. ఒక 2-3 అయితే చిన్న ముద్దలుగా చేసుకొని పూరిలా తిక్కోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ఉండలుగా చేసేసుకొని మనం రౌండ్గా ఇలా తిక్కోవాలండి. మనం పొడి పిండితో అయితే తిక్కున్నామంటే సరిపోతుంది. ఈ పూరీలు మెత్తగా రౌండ్గా వచ్చేస్తాయి. చూసారా? ఇక్కడైతే ఈ గోధుమ పిండి ఉంటుంది కదా,
దీంతో ఇలా అద్దేసి ఇక్కడ రౌండ్గా చేసుకోవడం. చూడండి, అలానే స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఒక పక్క ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇక్కడ పూరి కూడా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవడమే. చూసారా, నేనైతే ఇలా చేసుకున్నా అండి పొడిపిండితో అయితే. ఇంకా మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, అలానే మందం కావాలంటే మందం కూడా చేసేసుకోవచ్చు అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 పూరీలు అయితే తిక్కానండి. ఇప్పుడైతే నేను ఒకటి వేసి చూసేద్దాము. ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి. చూడండి, ఇక్కడ మనం పూరీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడైతేనే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయి కూడా. చూసారా, ఇలా చూసారా ఫ్రెండ్స్, రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, పూరీ అయితే రెడీ. ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. చూడండి, అదేవిధంగా ఇంకొకటి కూడా కాల్చింది చూపిస్తాను. చూసారా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి, వేడివేడిగా అన్నంతో చేసిన పూరి అయితే రెడీ అయ్యాయండి. చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. అలానే పల్లీ చట్నీ అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూసారా, లోపలైతే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా పొంగాయండి. ఇవైతే టేస్టీగా ఉండే పూరి అలానే పల్లీ చట్నీ అండి. ఇదైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం.